Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone. Welcome to Aero Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ ఏరవ. సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పుకొని ఆల్రెడీ నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఆ వీడియోస్ అన్నీ క్లాస్ వైజ్గా కావాలి అనిపిస్తే కింద కనిపిస్తున్నట్టు నా నేమ్ ఉంది కదా, యారవ వెంకటేష్ అని, దానిపైన టచ్ చేశారంటే మీకు నా ఛానల్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మీరు హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్గా సపరేట్గా మీకు వీడియోస్ అనేవి అన్నీ పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ని తెలుగులో చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో మీకు వాయిస్ అనేది కొద్దిగా ఫస్ట్ వీడియోస్లో కొద్దిగా ప్రాబ్లంగా ఉంది, అంటే వినిపించకపోతే హెడ్ ఫోన్స్ యూజ్ చేశారంటే చాలా బాగా వినిపిస్తుంది. సో ఇయర్ ఫోన్స్ యూజ్ చేసుకొని కూడా మీరు బెటర్మెంట్ అనేది పొందవచ్చు. ప్లస్ ఇప్పుడు మనం ఆ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి గ్రామర్ కావచ్చు, వొకాబులరీ కావచ్చు, ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, సో ఆల్రెడీ నేను ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు థర్డ్ యూనిట్ మనం ఈరోజు చూడబోతున్నాం. పురు ద బ్రేవ్ ఆల్రెడీ మనకు తెలుసు, మనం ఈ లెసన్ని చూస్తున్నాం. మీకు ఈ లెసన్స్ అన్నీ కూడా కావాలనిపిస్తే నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది మళ్ళీ ఇస్తాను. మీరు ఆ లింక్ కనుక టచ్ చేసినట్లయితే టోటల్ 7th క్లాస్ లెసన్స్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ గ్లోసరీ చూస్తాం. గో డౌన్ అంటే టు బి రికార్డెడ్, అంటే చరిత్రలో లిఖించి వేయడం అనమాట, చరిత్రలో నిలిచిపోవడం. అండ్ యువర్ హైనెస్ అంటే ఏంటి, రాజులని కానీ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన వాళ్ళని ఎవరన్నా అలా పిలిచేటప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళు అని మీనింగ్ వచ్చేలాగా అది ఒక రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అనమాట. యువర్ హైనెస్, యువర్ మెజెస్ట్రీ అంటూ ఉంటాం కదా, అలాగా. సో నెక్స్ట్ వార్ఫేర్ అంటే ద యాక్ట్ ఆఫ్ ఫైటింగ్ ఎ వార్. సో యుద్ధం చేసేటటువంటి మెలకువ అనమాట, ఆ రూల్స్ అవన్నీ కూడా. సో వార్ఫేర్. నెక్స్ట్ యువర్ మెజెస్ట్రీ. సో సేమ్ ఇందాక చెప్పినట్టు రాజులను ఉద్దేశించి చెప్పేటప్పుడు అలా యూజ్ చేస్తారు. వెజల్ మీన్స్ సామంత రాజులు తెలుగులో అంటామన్నమాట. సో ఒకరి కింద వీళ్ళకి కొద్ది భాగం ఇచ్చేసి దానిని మీరు పరిపాలించుకోండి, బట్ వీళ్ళ ఫుల్ సపోర్ట్ అనేది ఎప్పుడు అతనికి ఉంటుందన్నమాట. సో ఆయన కింద వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. సో అలాగా వెజల్ అంటాం, పరిపాలించే వాళ్ళంటే సామంత రాజుల్ని వెజల్ అంటాం అనమాట. నెక్స్ట్, సో అది గ్లోసరీ ఇచ్చారు, చాలా ఈజీనే. ఆల్రెడీ నేను లెసన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి ఆ లెసన్ చూసారంటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో మనం ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తాం. దీంట్లో ఫస్ట్ వన్, హూ ఈజ్ అలెగ్జాండర్ ఎవరు? ఫస్ట్ పేజ్లోనే మనకు ఇంట్రడక్షన్లో ఇచ్చున్నాడు. అలెగ్జాండర్ ఏ కింగ్ ఆఫ్ మెసిడోనియా హూ కాంకర్డ్ గ్రీస్, పెర్సియా ఎక్సెట్రా. సో చాలా రాజ్యాలను అతను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట అలెగ్జాండర్. Next, second question, why did the generals and Alexander think that the battle of Jhelum would go down in the history of the world? సో చరిత్రలో, ఈ ప్రపంచంలో అలాగే నిలిచిపోతుంది జేలం దగ్గర జరిగినటువంటి యుద్ధం అని అలెగ్జాండర్ అండ్ జనరల్స్ ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అని క్వశ్చన్. బికాస్ దే హ్యావ్ సీన్ ద బ్రేవరీ ఆఫ్ ద సోల్జర్స్ అండ్ ద పురు. ఓకే, సో వీళ్ళ యొక్క ధైర్యాన్ని చూసిన తర్వాత, వాళ్ళు ఎంత వీరోచితంగా పోరాడారో చూసిన తర్వాత వాళ్ళకి అలా అనిపించింది అనమాట. సో బై అబ్జర్వింగ్ ద బ్రేవ్నెస్ ఆఫ్ పురు అండ్ ద సోల్జర్స్ దే థాట్ లైక్ దట్. ఓకే, నెక్స్ట్, వాట్ డూ యూ థింక్ ఈస్ ద రీజన్ ఫర్ ఇండియన్ సోల్జర్స్ డిఫీట్? సో ఇండియన్ సోల్జర్స్ డిఫీట్, వారి యొక్క ఓటమికి కారణం ఏమనుకుంటున్నారు? మీన్స్ బికాస్ మనకు పేజ్ నెంబర్ 41లో ఇచ్చున్నారు. బట్ దే ఆర్ంట్ వెరీ స్కిల్ఫుల్. సో వాళ్ళు చాలా యుద్ధంలో, ద ఇండియన్ జనరల్స్ ఆర్ స్టిల్ ఫాలోయింగ్ ద ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ వార్ఫేర్. వాళ్ళు పాతకాలపు యుద్ధ పద్ధతులనే వాడుతూ ఉన్నారనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దేర్ డిఫీట్. ఓకే, వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అదే అయి ఉంటుంది అనమాట. సో దేర్ బ్యాటిల్ ప్లాన్స్ ఆర్ ఫాల్టీ అండ్ దే డిపెండ్ టూ మచ్ అపాన్ దేర్ ఎలిఫెంట్స్, బట్ యాజ్ ఫైటర్స్ దే ఆర్ వండర్ఫుల్. సో పేజ్ నెంబర్ 41లో లాస్ట్ నుంచి సెకండ్ పేరాలో ఉంటుంది ఆ ఆన్సర్ అనేది మనకు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్, డూ యూ థింక్ దట్ ఇండియన్ జనరల్స్ వర్ నాట్ యాజ్ బ్రేవ్ యాజ్ ద గ్రీక్ జనరల్స్? సో గ్రీక్ జనరల్స్ లాగా వీళ్ళు ధైర్యవంతులు కాదు అని మీరు అనుకుంటున్నారా? మీన్స్ నో, not only we, Alexander also did not agree for that, because the Indian generals are very brave. Okay. Next, do you believe that Puru was really proud
గివ్ రీజన్స్. డూ యూ జస్టిఫై హిజ్ ప్రైడ్ హౌ? సో మీ ఉద్దేశంలో పురు నిజంగా ప్రౌడ్గా అంటే గర్వం కలిగిన వ్యక్తి అనుకుంటున్నారా మీరు అంటే ఎస్ అబ్సల్యూట్లీ, బికాస్ దట్ ప్రైడ్ ఓన్లీ డ్యూ టు హిజ్ ప్యాట్రియాటిజం. అతనికి ఉన్నటువంటి ఆ దేశభక్తి వల్ల అతనికి ఆ ప్రౌడ్ అనేది వస్తుందన్నమాట. సో హీ ఈజ్ ప్రౌడ్ ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ ప్యాట్రియాటిజం టువార్డ్స్ హిజ్ కంట్రీ and he never bow his head in front of others without any of his mistakes. So he has a more self-respect. So everyone are thinking about him that he has a pride. ఓకే, సో అలా మీరు ఆన్సర్ రాయొచ్చు. సో అతనికి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల అతనికి ఉన్నటువంటి దేశభక్తి వల్ల అందరికీ అతను ఒక గర్వం కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. సో ఆ గర్వం అనేది మంచిదే, అది ఉండవలసిన చోట ఆ గర్వం అనేది చూపించాలి. అందుకే అలెగ్జాండర్కి కూడా పురు అనే వ్యక్తి చాలా బాగా నచ్చాడు అనమాట. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ అలెగ్జాండర్ వాట్ వుడ్ యూ డూ విత్ పురు? ఒకవేళ మీరే కనుక అలెగ్జాండర్ అయితే ఏం చేస్తారు పురుతో? సో అది మీ ఉద్దేశం, మీరు రాయవలసి ఉంటుంది మీ యొక్క ఓన్ ఆన్సర్ అనేది. సో నెక్స్ట్ సెకండ్ రోమన్, టిక్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకే, సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ హ్యాస్ గివెన్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏదో మనం టిక్ చేయవలసి ఉంటుంది. అలెగ్జాండర్ ఆస్క్డ్ హిస్ జనరల్స్ టు రిమూవ్ ద చైన్స్ ఆఫ్ పురు బికాస్. సో ఎందుకు పురుకున్న చైన్స్ని తీసివేయమని చెప్పాడు అని అంటే he did not like a brave man like Puru in chains. మీరు లెసన్ కనుక విన్నారంటే మీకు బాగా అర్థమవుతుంది ఈ పాయింట్ అనేది. సో అతను ఒక ధైర్యవంతుడుని ఇలా బంధించి ఉండడం అలెగ్జాండర్కి నచ్చలేదు, అందుకని ఆ చైన్స్ తీసివేయమని చెప్పాడు. సో ఆన్సర్ బి. నెక్స్ట్, పురు డిడ్ నాట్ యాక్సెప్ట్ అలెగ్జాండర్స్ ప్రపోజల్ టు బీ ఏ వెజల్ బికాస్. సో అతను సామంతరాజుగా ఉండడానికి ఆ ప్రపోజల్ ఏదైతే అలెగ్జాండర్ చెప్పారో దానికి ఇతను ఒప్పుకోలేదన్నమాట. సో దానికి కారణం ఏంటి అంటున్నారు. బికాస్ హీ వాజ్ బ్రేవ్ అండ్ పేట్రియాటిక్. అతను చాలా ధైర్యవంతుడు మరియు అతనికి చాలా దేశభక్తి ఉంది, కాబట్టి అతను వేరే వాళ్ళకి తన రాజ్యాన్ని అప్పగించలేడనమాట. సో అందుకనేసి అతను ధైర్యవంతుడు కాబట్టి నేను పోరాడగలుగుతాను, అందుకని అతను ఆ ప్రపోజల్ని రిఫ్యూజ్ చేశాడు. సో నెక్స్ట్, అలెగ్జాండర్ మేడ్ ఫ్రెండ్స్ విత్ పురు బికాజ్. సో ఎందుకు అలెగ్జాండర్ పురుతో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు అంటే అలెగ్జాండర్ లైక్డ్ పురుస్ బ్రేవరీ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. అలెగ్జాండర్కి అతని యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఆత్మ అభిమానం అనేది, ఆత్మగౌరవం అనేది నచ్చింది, ప్లస్ బ్రేవరీ అతని యొక్క ధైర్యం అనేది నచ్చిందనమాట. అందుకని అతనితో ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాడు. నెక్స్ట్, అలెగ్జాండర్ వాజ్ రియల్లీ గ్రేట్ బికాజ్. అలెగ్జాండర్ నిజంగా చాలా గొప్పవాడు. ఎందుకు అంటే సి, హీ డిఫీటెడ్ పురు, సెట్ హిమ్ ఫ్రీ, రెస్పెక్టెడ్ హిమ్ అండ్ మేడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్. ఎందుకంటే యుద్ధంలో గెలిచినంత మాత్రం గొప్పవాళ్ళు అయిపోరు, అతని యుద్ధంలో గెలవడమే కాకుండా అతనికి ఫ్రీడమ్ ఇచ్చాడు, మళ్ళీ పురుని ఆ చైన్స్ నుంచి విముక్తి కలిగించాడు. అండ్ రెస్పెక్టెడ్ హిమ్, అతనికి గౌరవం ఇచ్చాడు. అండ్ మేడ్ ఫ్రెండ్స్ విత్ హిమ్, అతనితో ఫ్రెండ్షిప్ అనేది చేశాడు. కాబట్టి అలెగ్జాండర్ అనే వ్యక్తి చాలా గొప్పవాడయ్యాడు. సో నెక్స్ట్ వొకాబులరీకి ఎంటర్ అవుతున్నాం. సో వొకాబులరీ చూసుకున్నట్లయితే ఇక్కడ పిక్అవుట్ ద యాంటోనిమ్స్. సో ఇక్కడ ఇచ్చిన వాటికి యాంటోనిమ్స్ అనేవి రాయవలసి ఉంటుంది, ఆపోజిట్ వర్డ్స్ యాంటోనిమ్స్ మీన్స్. సో విక్టరీ, విక్టరీ అంటే గెలవడం, దానికి ఆపోజిట్ ఏముంటుంది? డిఫీట్, ఓడిపోవడం అన్నమాట. టిమిడ్, టిమిడ్ అంటే కోవర్డ్, పిరికి పంద, భయస్థుడు, దానికి ఆపోజిట్ ఏముంటుంది? బ్రేవ్, ఓకే ధైర్యం. హంబుల్, హంబుల్ అంటే మోడెస్ట్, సో దానికి ఆపోజిట్ ప్రౌడ్, గర్వంగా ఉండడం. యాక్సెప్ట్, రిజెక్ట్, ఓకే సో ఒప్పుకోవడం, దానిని రిజెక్ట్ చేయడం అనమాట. యాక్సెప్ట్ చేయడం, రిజెక్ట్ చేయడం. సో నెక్స్ట్ డిపెండెంట్. సో డిపెండెంట్ అంటే ఇండిపెండెంట్, డిపెండెంట్ మీన్స్ ఇండిపెండెంట్, మనకు తెలిసిందే అది బాగా. సో ఈ విధంగా మనం యాంటోనిమ్స్ అనేది చూసాం. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్.
సో ఈ కింద మనకు ఒక పారాగ్రాఫ్ ఇచ్చున్నారు, దానికన్నా పైన మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చున్నారు అనమాట. వీటితో ఈ పారాగ్రాఫ్ని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. ఐ నో దట్ యు ఆర్ వెరీ డాష్ అండ్ డాష్ ఆఫ్ ద పొజిషన్ యూ హోల్డ్. సో దాంట్లో మనం ఫస్ట్ వన్ స్కిల్ఫుల్. ఐ నో దట్ యు ఆర్ వెరీ స్కిల్ఫుల్, నీలో చాలా నైపుణ్యం ఉంది. అండ్ డాష్ ఆఫ్ ద పొజిషన్ యూ హోల్డ్ అంటే వర్తి. సో నెక్స్ట్ వన్ ఈస్ వర్తి. వర్తి మీన్స్ అనువైనటువంటి, అర్హమైనటువంటి, అర్హత కలిగినటువంటి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏం చెప్తున్నా అంటే నీకు నైపుణ్యం ఉంది ప్లస్ నీకు అర్హత ఉంది ఆ సీట్లో ఆ పొజిషన్లో ఉండడానికి. బట్ ఐఎమ్ రియల్లీ డాష్ టు నో దట్ యూ ఫీల్ యాజ్ దో యూ. సో ఐ రియల్లీ అమేజ్డ్, నేను నిజంగా ఆశ్చర్యపోతున్నాను. దేనికంటే టు నో దట్ యూ ఫీల్ యాజ్ దో యూ హ్యావ్ డాష్ ద వరల్డ్. సో ఇక్కడ కంకర్డ్, డాష్ ద వరల్డ్ మీన్స్ కంకర్డ్ మీన్స్ స్వాధీనం చేసుకోవడం అనమాట. ఓకే, ఆ రాజ్యాలపైకి యుద్ధానికి వెళ్ళి ఆ రాజ్యాలన్నీ కూడా ఆక్రమించుకోవడం. కంకర్డ్ మీన్స్ స్వాధీనపరచుకోవడం. సో ఇవన్నీ చూస్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. నెక్స్ట్, దీస్ డేస్ నోబడీ ఈజ్ బీయింగ్ డాష్ బై ద అదర్. సో ఈ రోజుల్లో నోబడీ ఈజ్ బీయింగ్ డాష్ బై ద అదర్, ఫ్రైటెండ్ అంటే భయపడ్డం అనమాట. సో ఈ రోజుల్లో ఎవరు కూడా ఇంకొకరికి భయపడరు. సో ఇక్కడ ఫస్ట్ మీనింగ్స్ చూడండి ఒకసారి, తర్వాత మీరే ఆటోమేటిక్గా పెట్టేయచ్చు. రెస్పెక్ట్ అంటే గౌరవించడం, స్కిల్ఫుల్ అంటే నైపుణ్యం కలిగి ఉండడం, ప్రపోజల్ అంటే ప్రతిపాదన అనమాట, మనం ఒకటి చెప్పడం దానికి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా చూడడం. లాఫుల్ న్యాయపరంగా, క్యాప్చర్ అంటే బంధించడము లేదా చూడడము ఇలాగనమాట. నెక్స్ట్ అంటే వాళ్ళ ఆలోచన విధానం అని కూడా చెప్పుకోవచ్చు క్యాప్చర్ అంటే. వర్తి అంటే అర్హత కలిగినటువంటి లేదా విలువైనటువంటి. నెక్స్ట్ అమేజ్డ్ అంటే సర్ప్రైజ్డ్, ఆశ్చర్యపోవడం. కంకర్డ్ మీన్స్ స్వాధీనపరుచుకోవడం. ఫ్రైటెండ్ భయపడడం. రిమైన్ మిగిలి ఉండడం. ఓకే, సో ఇప్పుడు చూడండి ఎక్కడ వరకు వచ్చినాం. బీయింగ్ డాష్ బై ద అదర్. సో ఇంకొకరితో భయపడే రోజులు అనేవి కావు ఇవి, ఫ్రైటెండ్. నెక్స్ట్, ఐ వుడ్ లైక్ టు మేక్ ఏ డాష్ ప్రపోజల్. ఓకే, నేను ఒక ప్రతిపాదన చేయాలనుకుంటున్నాను. సో దట్ యూ విల్ డాష్ హంబుల్ అండ్ డాష్, సో దట్ యూ విల్ రిమైన్ హంబుల్ అండ్ లాఫుల్. యూ విల్ రిమైన్, నేను ఒక ప్రతిపాదన చేస్తాను, దానివల్ల నువ్వు హంబుల్ అండ్ లాఫుల్గా ఉండవచ్చు. ఐ హోప్ మై వర్డ్స్ డాష్ మీన్స్ క్యాప్చర్. సో నా వర్డ్స్ అనేవి నీకు అర్థమవుతున్నాయి అనుకుంటా, యువర్ ఇమాజినేషన్. అండ్ యు డాష్ మీ యాజ్ యువర్ టీచర్. సో యు రెస్పెక్ట్ మీ యాజ్ యువర్ టీచర్. నేను టీచర్గా నీకు ఒక ప్రతిపాదన చేస్తున్నాను, సో నా మీద ఉన్న గౌరవంతో నువ్వు ఆ మాటల్ని ఓకే యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం బ్లాంక్స్ అనేవి చూసాం. సో ఇక్కడ రెస్పెక్ట్, ఇక్కడ క్యాప్చర్, సో ఇక్కడ లాఫుల్ వస్తుంది అండ్ హియర్ రిమైన్. ఓకే, సో నెక్స్ట్ గ్రామర్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఇక్కడ గ్రామర్లో బేసిక్గా నేను బ్రీఫ్గా చెప్తానండి. షుడ్, మస్ట్ అనేది ఇచ్చున్నారు. ఓకే, సో షుడ్ మస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్గా ఇచ్చున్నారు, నేను బ్రీఫ్గా మీకు అర్థమయ్యేలా చెప్తాను. షుడ్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, మస్ట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే, మస్ట్ అనేది కంపల్సరీ నువ్వు ఒక వర్క్ చేయాలి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అన్నప్పుడు మస్ట్ అనేది యూజ్ చేయాలండి. అలా కాకుండా షుడ్ అనేది మే ఆర్ మే నాట్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు అది. ఓకే, అలాంటి టైంలో షుడ్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ ఫర్ గివింగ్ అన్ అడ్వైస్ కూడా మనం షుడ్ యూజ్ చేస్తాం. సో అడ్వైస్ ఇవ్వడానికి అండ్ పెద్దగా ఇంపార్టెన్స్ లేనప్పుడు లేదా వాళ్ళు చేస్తారో లేదో అన్న డౌట్ ఉన్నప్పుడు, చేయడం చేయకపోవడం నీ ఇష్టం అన్న సిచ్యువేషన్లో షుడ్ అనేది యూజ్ చేయాలి. అలా కాకుండా మస్ట్ యూజ్ చేసామంటే కంపల్సరీ వాళ్ళు చేసి తీరవలసిందే. అలాంటి టైంలో మనం మస్ట్ అనేది యూజ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాడు. మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. సో ఇక్కడ అతని కింగ్డమ్ని
ఇండిపెండెంట్గా ఉంచాలి అని ఇతను కోరాడు. సో అది అతని ఇష్టం అనమాట, ఉంచుతాడో లేదా అనేది తెలియదు. సో అలా ఒక కండిషన్ పెట్టాడు. సో కండిషన్స్కి అడ్వైస్కి మనం షుడ్ అనేది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. మీరు నన్ను నాకు ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇది కూడా ఒక కండిషన్ అనమాట. నెక్స్ట్, ఐ మస్ట్ సే ఎవ్రీ ఇండియన్ సోల్జర్ ఫోర్ట్ లైక్ ఏ టైగర్. సో మస్ట్ అంటే ఖచ్చితంగా చెప్పగలను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దాని మీద తనకి కమాండింగ్ ఉన్నప్పుడు, ఆ వర్డ్ మీద అంటే ఇతను చెప్పేదే నిజమైనప్పుడు మనం మస్ట్ అనేది యూజ్ చేయాలి. ఇందాక చెప్పాను కదా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నప్పుడు, ఖచ్చితంగా చెయ్యాలి అన్నప్పుడు మస్ట్ అనేది యూజ్ చేస్తాం. సో అలాగా ఇక్కడ మనకు ఆ 3 సెంటెన్సెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ కింద మనకు ఒక పారాగ్రాఫ్ అనేది ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. పీపుల్ సమ్టైమ్స్ యూజ్ షుడ్ టు ఇండికేట్ సంథింగ్ దట్ ఈస్ డిజైరబుల్ అండ్ మస్ట్ టు ఇండికేట్ ద ఆబ్లిగేషన్. సో కొంతమంది కొన్నిసార్లు షుడ్ని మస్ట్ని ఎలా అంటే అలా కూడా వాడుతూ ఉంటారనమాట. డిజైరబుల్ అంటే వాళ్ళ యొక్క కోరిక, విష్ని తెలియజేయడం కోసం షుడ్ని యూస్ చేస్తారు. అండ్ మస్ట్ని వచ్చి ఆబ్లిగేషన్ కోసం. ఎస్, దట్ ఈస్ ట్రూ. మస్ట్ని ఆబ్లిగేషన్ కోసమే యూస్ చేయాలి. బాధ్యత, ఆబ్లిగేషన్ మీన్స్ రెస్పాన్సిబిలిటీ. సో అలాంటి టైంలో మస్ట్ని యూస్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు మస్ట్ ఉండాలి. అలా కాకుండా షుడ్ అంటే మే ఆర్ మే నాట్. ఏమన్నా అడ్వైజెస్ ఇచ్చేటప్పుడు, ఏదన్నా ఒక కండిషన్ పెట్టేటప్పుడు మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ కండిషన్ కూడా ఖచ్చితంగా అది చెయ్యాలి అన్నప్పుడు మాత్రం మస్టే యూజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో ఖచ్చితంగా చేసే పనులకైతే మస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు, దాంట్లో మనం బ్లాంక్స్లో మస్టా లేదా షుడ్డా అనేది ప్లేస్ చేయవలసి ఉంటుందన్నమాట. సో లెట్ us see దట్. ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చిండే టెక్స్ట్ బుక్లో అయితే ఈ గ్రామర్ కన్నా ముందు వొకాబులరీలో మనకు ఇంకొక పార్ట్ ఇచ్చున్నారండి, ఇక్కడ లేదు. సో దాంట్లో ఏంటంటే ప్రిఫిక్స్, సఫిక్స్ గురించి ఇచ్చున్నారు. సో దాంట్లో ఒక టేబుల్ ఇచ్చినారు, ప్రిఫిక్స్, రూట్ వర్డ్, న్యూ వర్డ్. ప్రిఫిక్స్ అంటే ఏంటి? ఏదన్నా ఒక వర్డ్కి ముందు పక్క ఏమన్నా యాడ్ చేస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటాము. ఒక వర్డ్కి బ్యాక్ సైడ్ ఏదన్నా యాడ్ చేస్తే దాన్ని సఫిక్స్ అంటాం అనమాట. ఓకే, సో ఆ విధంగా ప్రిఫిక్స్కి ఒక బాక్స్, సఫిక్స్కి ఒక బాక్స్ ఇచ్చి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు. సో కరేజ్కి డిస్ అనేది యాడ్ చేస్తే డిస్కరేజ్ అవుతుంది. సో అది ప్రిఫిక్స్ అనమాట. అలాగే యాక్టివ్ అని ఇచ్చున్నాడు. యాక్టివ్కి ఐఎన్ అనేది యాడ్ చేస్తే ఇన్యాక్టివ్ అవుతుంది. యాక్టివ్కి ఐఎన్ అనేది యాడ్ చేస్తే ఇన్యాక్టివ్ అవుతుంది. సో అలాగే లీగల్కి ఐఎల్ఎల్ యాడ్ చేస్తే ఇల్లీగల్ అవుతుంది. సో ఏబుల్కి ఈఎన్ అనేది యాడ్ చేస్తే ఎనేబుల్ అవుతుంది. అండ్ యుఎన్ అనేది యాడ్ చేస్తే అనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ బిలీవ్ ఇచ్చున్నాడు. బిలీవ్కి యుఎన్ యాడ్ చేస్తే అన్బిలీవ్ అవుతుంది. సో అలాగే సఫిక్సెస్ లాస్ట్లో యాడ్ చేసేవి చూస్తే రిచ్ అని ఇచ్చున్నాడు. సో రిచ్కి మనం ఏమేమి యాడ్ చేయొచ్చు అంటే ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేయొచ్చు, రిచ్నెస్ అవుతుంది. అండ్ రిచ్లీ ఎల్వై యాడ్ చేసామంటే రిచ్లీ అవుతుంది. అండ్ ఈఆర్ అనేది యాడ్ చేస్తే రిచర్ అవుతుంది. అండ్ ఈఎస్టీ యాడ్ చేస్తే రిచెస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ బ్రేవ్ ఇచ్చున్నాడు. బ్రేవ్కి మనం ఎన్ఈఎస్ఎస్ అండ్ ఎల్వై ఆర్ వై ఆర్ ఈఎస్టీ ఆర్ ఐఈఎస్ యాడ్ చేయొచ్చు. సో చూద్దాం ఎలాంటి వర్డ్స్ వస్తాయంటే బ్రేవ్నెస్ వస్తుంది, బ్రేవ్లీ వస్తుంది ఎల్వై యాడ్ చేస్తే. అండ్ బ్రేవరీ వస్తుంది ఈఆర్వై యాడ్ చేస్తే. అండ్ ఆర్వై యాడ్ చేస్తే. నెక్స్ట్ బ్రేవెస్ట్ వస్తుంది. నెక్స్ట్ బ్రేవరీస్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా సఫిక్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ ఫేమ్ ఇచ్చాడు, దానికి ఓయూఎస్ యాడ్ చేస్తే ఫేమస్ అవుతుంది. అలాగే బాయ్ అని ఇచ్చాడు, బాయ్కి హుడ్ యాడ్ చేస్తే బాయ్హుడ్ అవుతుంది. బాయ్కి ఐఎస్హెచ్ యాడ్ చేస్తే బాయిష్ అవుతుంది అనమాట. ఓకే, సో పిల్లతనం అంటాం, బాయిష్ అంటే పిల్లతనం. సో ఆ విధంగా ఒక టేబుల్ ఇచ్చాడు. దాని కింద మళ్ళీ మనకు కొన్ని బ్లాంక్స్ ఇచ్చున్నాడు అనమాట. ఓకే, ఆ బ్లాంక్స్లో మనము ప్రీఫిక్స్ ఆర్ సఫిక్స్ యాడ్ చేసి పెట్టమన్నారు. ఫస్ట్ బ్లాంక్ వచ్చి మనకు చైల్డ్ ఇచ్చాడు, చైల్డిష్ అని రాయవలసి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ బ్లాంక్లో ప్రొనౌన్స్ అని ఇచ్చాడు, ప్రొనౌన్సియేషన్ అని వస్తుంది. ఓకే, ప్రొనౌన్స్ అని ఇచ్చాడు, మనం ప్రొనౌన్సియేషన్ అని బ్లాంక్లో రాయాలి. నెక్స్ట్ థర్డ్ బ్లాంక్లో థింక్ అని ఇచ్చాడు, మనం
థాట్లెస్ అని రాసుకోవచ్చు. THOUGHTLESS థాట్లెస్. నెక్స్ట్ సక్సీడ్ ఇచ్చున్నాడు, సక్సెస్ఫుల్ అని రాసుకోవచ్చు. సో మనకు ఈ ఆన్లైన్ పీడిఎఫ్లో మనకు ఆ టోటల్ టాపిక్ అనేది లేదు, తీసేస్తున్నారు. బట్ టెక్స్ట్ బుక్లో అనేది ఉందండి, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్రౌడ్ ఇచ్చున్నాడు, దానికి క్రౌడెడ్ రాసుకోవచ్చు. అండ్ ఛాంపియన్ ఇచ్చినాడు, ఛాంపియన్షిప్ అవుతుంది దానికి. సో సఫిక్స్ అనేది యాడ్ చేస్తే లైక్లీకి లైక్లీనెస్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వీక్ ఉంది, వీక్నెస్ అవుతుంది అనమాట దానికి. నెక్స్ట్ స్టాపేజ్. అండ్ కంబైన్ ఉంది, కాంబినేషన్ అనేది యూస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఒక టాపిక్ మొత్తం ఇక్కడ మనకు పీడిఎఫ్ దీంట్లో లేదు. సో ఆ టాపిక్ తర్వాత మనకు ఉండేది గ్రామర్ అనమాట. సో గ్రామర్లో మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆల్రెడీ, మస్ట్ ఎప్పుడు యూస్ చేస్తాం, షుడ్ ఎప్పుడు యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ఆ పారాగ్రాఫ్లోకి ఎంటర్ అయ్యామంటే I dash say that you dash come to school regularly because you cannot miss important lessons. So I dash say that ఏమి యూస్ చేయొచ్చు అంటే ఐ షుడ్ సే దట్, మనం చెప్తాం, వినేది లేనిది వాళ్ళ ఇష్టం అనమాట. ఐ షుడ్ సే దట్ యూ మస్ట్ కమ్ టు స్కూల్ రెగ్యులర్లీ, నువ్వు ఖచ్చితంగా స్కూల్కి రావాలి. సో అందుకే మస్ట్ యూస్ చేయాలి అక్కడ. సో ఖచ్చితంగా స్కూల్కి రావాలి బికాజ్ యూ కెన్ నాట్ మిస్ ఇంపార్టెంట్ లెసన్స్. నెక్స్ట్ యూ డాష్ అటెండ్ ఎక్స్ట్రా క్లాసెస్ ఇన్ టైమ్ టుమారో. సో యూ మస్ట్ అటెండ్ అనమాట. సో నువ్వు ఖచ్చితంగా రేపటి నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ కూడా అటెండ్ అవ్వాలి, అదర్వైజ్ ఐ విల్ పనిష్ యూ. యూ డాష్ రిటర్న్ మై బుక్ విచ్ ఐ గేవ్ యూ ఏ మంత్ ఎగో. సో యూ షుడ్ రిటర్న్ మై బుక్. సో నువ్వు రిటర్న్ చేయాలి అని చెప్తున్నాడు. సో అతను మర్చిపోతాడో లేదా తెస్తాడో అది రేపు చూద్దాం అనేసి. సో యూ షుడ్ రిటర్న్ మై బుక్. అండ్ యూ డాష్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అదర్వైజ్ యూ విల్ నాట్ కమ్ అప్ ఇన్ లైఫ్. యూ మస్ట్, నువ్వు ఖచ్చితంగా నీ యొక్క అలవాట్లను మార్చుకోకపోతే జీవితంలో నువ్వు పైకి రావు అని చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా మస్ట్ అండ్ షుడ్ అనేది మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక కన్వర్జేషన్ ఇచ్చారు, ఇక్కడ కూడా మస్ట్ అండ్ షుడ్ ఆర్ షుడ్ నాట్ ఆర్ మస్ట్ నాట్ అనేది యూస్ చేయమని చెప్పారు. సో చూద్దాం. సో మిస్టర్ రావ్, సో డాక్టర్కి ఒక పేషెంట్కి మధ్య జరిగే కన్వర్జేషన్. మిస్టర్ రావ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ ప్రాబ్లం, ఏంటి నీ ప్రాబ్లం కరెక్ట్గా చెప్పు నాకు అన్నాడు. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఫర్ ఏ లాంగ్ టైం, నేను చాలా కాలం నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ అన్నాడు. సో ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇంకా జరుగుతూ ఉంది కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేశాడనమాట. సో ఎప్పటి నుంచో నేను గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాను. దెన్ మిస్టర్ రావ్, ఐ డాష్ సే యూ డాష్ ఈట్ నాన్ వెజిటేరియన్ ఆర్ స్పైసీ ఫుడ్ ఫర్ సమ్ టైమ్. సో ఇతను ఏం చెప్పాడంటే ఐ మస్ట్ సే యూ, నేను ఖచ్చితంగా చెప్తున్నాను నీకు, యూ షుడ్ నాట్ ఈట్ ఇక్కడ. ఎందుకంటే అది అంత కంపల్సరీ ఏం కాదు తినకూడదు అనేసి, కానీ ఇతని సజెషన్ ఖచ్చితంగా అయితే నువ్వు తినకూడదు అని చెప్తున్నాడు. అది తింటాడో తినడో అతని ఇష్టం అనమాట. సో ఒక అడ్వైజ్ లాగా చెప్పుకోవచ్చు దాన్ని. సో యూ షుడ్ నాట్ అని యూస్ చేయవలసి ఉంటుంది అక్కడ. సో పక్కన వాళ్ళకి అడ్వైజ్ లాగా చెప్తున్నప్పుడు నువ్వు నాన్ వెజిటేరియన్ అండ్ కారపు వస్తువులు స్పైసీ ఫుడ్స్ ఏవి తినకూడదు అని చెప్పాడు. కెన్ ఐ ఈట్ బాయిల్డ్ ఎగ్స్ ఆర్ ఆమ్లెట్స్ డాక్టర్, నేను గుడ్లు తినవచ్చా మరి అని అడిగాడు. దెన్ డాక్టర్, ఇస్ంట్ అన్ ఎగ్ నాన్ వెజిటేరియన్, ఎగ్ ఏం నాన్ వెజిటేరియన్ కాదా, యూ డాష్ ఈట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. సో అగైన్ మళ్ళీ ఏం చెప్తున్నా అంటే యూ డాష్ ఈట్ ఎనీ, సో నాన్ వెజిటేరియన్ని నువ్వు కొద్ది రోజులు తినకూడదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. అప్పుడు యూ డాష్ ఈట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అంటే నువ్వు నాన్ వెజిటేరియన్ అనేది తినకూడదు. సో ఇక్కడ యూ మస్ట్ నాట్ ఈట్ ఎనీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్, కొద్ది రోజులు తినొద్దు. ఇన్ఫ్యాక్ట్ యూ డాష్ హ్యావ్ స్టాప్డ్ ఈటింగ్ ఇట్ లాంగ్ అగో, నిజానికి చెప్పాలంటే సో ఇన్ఫ్యాక్ట్
యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్ ఈటింగ్ ఇట్ ఎ లాంగ్ అగో, నువ్వు ఎప్పుడో ఇది ఆపేసి ఉండాలి. యూ డాష్ కన్సల్ట్ మీ ఇన్ ఏ వీక్, యూ డాష్ కన్సల్ట్ మీ ఇన్ ఏ వీక్ మీన్స్ యూ షుడ్ కన్సల్ట్ మీ ఇన్ ఏ వీక్. సో నువ్వు నన్ను కలుస్తూ ఉండాలన్నమాట వారంలో. యూ షుడ్ కన్సల్ట్ మీ ఇన్ ఏ వీక్, వారానికి ఒకసారి అలా కలుస్తూ ఉండాలి అని చెప్పాడనమాట. సో కలవడం అతని ఇష్టం, ఇతని అడ్వైస్ ఇతను ఇచ్చాడనమాట. సో అలా చెప్పాడు. నెక్స్ట్, I am sorry doctor, I won't eat non-vegetarian food any longer. You are quite correct doctor. I dash take your advice. సో ఇక్కడ I dash take your advice అని అన్నాడు. సో I మస్ట్ టేక్ యువర్ అడ్వైస్, ఖచ్చితంగా నేను మీరు ఇచ్చినటువంటి సలహాని తీసుకోవాలి. ఐ మస్ట్ టేక్ యువర్ అడ్వైస్ అండ్ డాష్ అవాయిడ్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. సో ఐ డాష్ అవాయిడ్ ఈటింగ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ అంటే ఐ మస్ట్ అని యూస్ చేయాలి. ఖచ్చితంగా నేను ఈ నాన్ వెజిటేరియన్ అనేది తినడం మానేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. యు ఆర్ వెల్కమ్. ఐ థింక్ యూ డాష్ రిమెంబర్ మై అడ్వైజ్. యూ షుడ్ రిమెంబర్ మై అడ్వైజ్. నువ్వు నా యొక్క అడ్వైస్ని గుర్తుపెట్టుకుంటావని అనుకుంటున్నాను. ఓకే, సో ఈ విధంగా చెప్పాడనమాట. సో ఈ విధంగా మస్ట్ అండ్ షుడ్ అనేది యూస్ చేస్తాం. కంపల్సరీ అయితే మస్ట్ యూస్ చేయాలి, లేదా అడ్వైజ్ అది కంపల్సరీ అంత ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు షుడ్ అనేది యూస్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, సో ఇక్కడ మనకు పీడిఎఫ్లో ఉన్న ఈ ఆన్లైన్ బుక్కి ప్లస్ మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్కి కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయండి. సో అది చెక్ చేసుకొని మీరు జాగ్రత్తగా రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూస్తే, లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద గివెన్ టెక్స్ట్. సో మనకి ఇచ్చినటువంటి లెసన్ నుంచి మనకు ఇక్కడ కొద్దిగా సెంటెన్సెస్ ఇచ్చున్నారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏం లేదండి, మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉంది కదా. సో ఆ టాపిక్ని ఇక్కడ మనకు డిస్కస్ చేయబోతున్నారు. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ని ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ నేను ఇలా ఉండేదానికన్నా కూడా బ్రీఫ్గా మీకు నేను చెప్తాను. సో పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఆల్రెడీ ప్రీవియస్ లెసన్లో కూడా చెప్పున్నాను నేను. సేమ్ ఇక్కడ మళ్ళీ అలాగే ఇచ్చారు, కాకపోతే ఇక్కడ వర్డ్స్ బదులుగా సెంటెన్స్ టైప్లో ఇచ్చుంటారండి. సో అది ఎలా రాయాలో కూడా నేను చెప్తాను. సో పాజిటివ్ డిగ్రీ అంటే ఎవరితో కంపేర్ చేయకుండా అతనిలో ఉన్న పాజిటివ్ క్వాలిటీ చెప్పడం. కంపారేటివ్ డిగ్రీ అంటే 1-to-1 కంపారిజన్, ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయడం. అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒకరిని చాలామందితో కంపేర్ చేయడం, అది సూపర్లేటివ్ డిగ్రీ అవుతుంది. సో నేను ప్రీవియస్ లెసన్లో చాలా క్లియర్గా చెప్పున్నాను, ఇంకొకసారి అది కూడా మీరు వాచ్ చేయొచ్చు. ఓకే, సో పాజిటివ్ డిగ్రీ అంటే ఎవరితో కంపేర్ ఉండదు, కంపారిజన్ 1-to-0 కంపారిజన్. ఓకే, అండ్ కంపారేటివ్ డిగ్రీ అంటే అతనిలో ఉన్న క్వాలిటీని హైలైట్ చేసి చెప్పడం అనమాట. అండ్ కంపారేటివ్ డిగ్రీ అంటే ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసి చెప్పడం. అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఒకరిని చాలా మందితో కంపేర్ చేసి చెప్పడం, 1-to-multiple కంపారిజన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దే జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. సో ఇక్కడ దే జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్ అన్నారు. సో ఇక్కడ గుడ్ అనేది మనకు పాజిటివ్ డిగ్రీ వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్ రాసేటప్పుడు సో అండ్ యాజ్ యూజ్ చేసామంటే అది పాజిటివ్ డిగ్రీ కిందకి వస్తుంది. అండ్ యాజ్ వచ్చినా కూడా అది పాజిటివ్ డిగ్రీ కిందకే వస్తుంది అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో యాజ్ వచ్చిన పాజిటివ్ డిగ్రీనే, లేదంటే యాజ్ వచ్చినా కూడా పాజిటివ్ డిగ్రీనే. సో ఇక్కడ మనకు సో అండ్ యాజ్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. అండ్ సో యాజ్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్ డిగ్రీ అవుతుంది. అలా కాకుండా యాజ్ వచ్చినా కూడా పాజిటివ్ డిగ్రీ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్, సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ అని ఎందుకు అన్నామంటే వీటిల్ని, సో మనం ఇక్కడ చూసినట్లయితే దే జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్ అన్నారు. అంటే మనతో ఈక్వల్గా, మన అంత సమానంగా, అంత మంచి వాళ్ళు, అంత తెలివితేటలైన వాళ్ళు కాదు. అంటే ఇక్కడ సమానంగా అన్నారు, అంటే మనం ఎక్కువ వీళ్ళు తక్కువ అని చెప్పడం లేదనమాట ఇక్కడ. అండ్ సో స్కిల్ఫుల్ యాజ్ ద గ్రీక్ జనరల్స్. సో మన వాళ్ళలాగా వాళ్ళు అంతా నైపుణ్యం కలిగిన వాళ్ళు కాదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ
కంపారిజన్ అనేది వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ చేయట్లేదు అనమాట, మనలాగా వాళ్ళు కాదు, సమానంగా. సో అది పాజిటివ్ డిగ్రీ కిందకి వస్తుందన్నమాట. ఓకే, సో అలా కాకుండా కంపేర్ చేసినప్పుడు మేము ఎక్కువ వాళ్ళు తక్కువ అన్నప్పుడు కంపారేటివ్ వస్తుంది, వాళ్ళందరికన్నా మనమే గ్రేట్ అన్నప్పుడు సూపర్లేటివ్ వస్తుంది అనమాట. సో లెట్ us see the two sentences are said to be in positive degree since the adjectives are in the positive degree. సో adjectives అనేవి పాజిటివ్ డిగ్రీలో ఉన్నాయి. నెక్స్ట్, they can be transformed into comparative degree by changing the adjectives into a comparative degree and making a certain other changes. సో వాటిని మనం కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయొచ్చు అండ్ సూపర్లేటివ్లోకి కూడా చేంజ్ చేయొచ్చు. సో అలా చేసేటప్పుడు సెంటెన్సెస్ 1 and 2 can be changed comparative degrees ఫార్మ్స్ యాజ్ షోన్ బిలో. సో అవి కంపారేటివ్లోకి చేంజ్ అయినప్పుడు ఎలా వస్తాయో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ దేర్ జనరల్స్. సో మన వాళ్ళే వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అంటే కంపారిజన్ చేస్తున్నారు ఇక్కడ, వాళ్ళకన్నా మనమే గొప్ప అనేసి. అండ్ ద గ్రీక్ జనరల్స్ ఆర్ మోర్ స్కిల్ఫుల్ దాన్ ఇండియన్ జనరల్స్. సో సెకండ్ సెంటెన్స్ని, సో స్కిల్ఫుల్ అనే దానికి స్కిల్ఫుల్లర్ అని యూజ్ చేయలేం కాబట్టి మనం దానికి మోర్ అనేది యాడ్ చేయాలన్నమాట. ఎందుకు అనేది నేను ప్రీవియస్ లెసన్లో చెప్పున్నాను. మోర్ దాన్ 1 syllable వస్తే, ఓకే 2 syllables ఆర్ మోర్ దాన్ 2 syllables వచ్చినప్పుడు మనం మోర్ లేదా మోస్ట్ అనేది యూజ్ చేయవలసి ఉంటుంది అని చెప్పున్నాను. సో ఒకసారి ఆ లెసన్ యొక్క గ్రామర్ పార్ట్ మీరు వాచ్ చేశారంటే అర్థమవుతుంది మీకు. నెక్స్ట్, నౌ లుక్ ఎట్ ద థర్డ్ సెంటెన్స్. ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. సో ఇక్కడ చూడండి, గ్రేటెస్ట్ బ్యాటిల్, నా జీవితంలోనే ఇది ఒక గొప్ప యుద్ధము అని చెప్పాడు. అంటే అతను చేసిన ఎన్నో యుద్ధాల్లో ఇదే గొప్పది అని చెప్తున్నాడు కాబట్టి అది సూపర్లేటివ్ అవుతుంది. సో దానిని మనం చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా చేంజ్ చేయొచ్చు అనమాట, కంపారేటివ్ అండ్ పాజిటివ్లోకి. చూడండి, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. గ్రేటర్ దాన్ వచ్చిందంటే అది కంపారేటివ్ అవుతుంది. నెక్స్ట్, ఇందాక చెప్పినట్టు సో యాజ్ యూజ్ చేశారంటే అది పాజిటివ్ అవుతుంది అనమాట. సో నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ ఇంకో సెంటెన్స్ ఇచ్చారు చూడండి. పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. సో పురు అనేవాడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజుల అందరిలో గొప్పవాడు. ఓకే, వన్ ఆఫ్ ద అన్నాడు. సో ఇతనిలాగా ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఇతను కూడా ఒకడనమాట వాళ్ళల్లో. సో బ్రేవెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ అందరితో కంపేర్ చేశాడు కాబట్టి. సో దిస్ సెంటెన్స్ మీన్స్ దట్ దేర్ ఆర్ ఎ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు. సో మన పురు లాగా బ్రేవ్గా ఉండేవాళ్ళు కొంతమందే ఉన్నారు ఈ ప్రపంచంలో అని మీనింగ్. ఇట్ ఆల్సో మీన్స్ దట్ పురు ఈజ్ నాట్ ఓన్లీ బ్రేవెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్. సో పురు ఒకడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళతో పోలిస్తే ఇతను కూడా బ్రేవెస్ట్ పర్సన్ అని చెప్పారు. లెట్స్ సీ హౌ ద అబౌవ్ సెంటెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కంపారేటివ్ అండ్ పాజిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఆ సెంటెన్స్ని పాజిటివ్ డిగ్రీలోకి కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయడం ఎలా? సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. దీన్ని బేస్ చేసుకొని 10 sentences ఇచ్చున్నారు మనకు, అవి చేంజ్ చేస్తాం. సో పురు ఈజ్ వన్ ఆఫ్ ద బ్రేవెస్ట్ కింగ్స్ ఇన్ ద వరల్డ్, అది సూపర్లేటివ్. దాన్ని కంపారేటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు పురు ఈజ్ బ్రేవర్ దాన్ అదర్ ఆఫ్ ద కింగ్స్ ఇన్ ద వరల్డ్ అని సింపుల్గా చెప్తే సరిపోతుందండి. ఇక్కడ మోరు, మెనీ, మోస్ట్ ఇవన్నీ అవసరం లేదు మనకు. సో పురు ఈజ్ బ్రేవర్ దాన్ ద అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ సింపుల్గా చెప్పేయచ్చు. పురు ఈజ్ బ్రేవర్ దాన్ ద అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్ అని సింపుల్గా చెప్పేయండి. ఓకే, సో నెక్స్ట్ పాజిటివ్లోకి చేంజ్ చేసేటప్పుడు వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు. సో ఇది గుర్తుపెట్టుకోండి, యాజ్ అండ్ ఆ అడ్జెక్టివ్ పెట్టాలి, నెక్స్ట్ యాజ్ పెట్టి నెక్స్ట్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ వ్యక్తిని ఆ ప్లేస్ని అనేది అక్కడ పెట్టాలి లాస్ట్లో. ఓకే, సో యాజ్ అడ్జెక్టివ్ యాజ్ దట్ నౌన్, రిమైనింగ్ యాజ్ ఈజ్ మీరు రాసేయచ్చు. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ అక్కడ వరకు రాయొచ్చు. ఓకే, సో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూసామంటే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు కొన్ని సమ్ అడ్జెక్టివ్స్ ఇచ్చున్నారండి, పాజిటివ్, కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్.
సో ఒకసారి అవి కూడా మీరు చదువుకోవచ్చు. సో మనకి ఇచ్చినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చి వాటిని పక్కన బ్రాకెట్లో ఇచ్చిన విధంగా చేంజ్ చేయమన్నారనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ రాహుల్ ద్రావిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. రాహుల్ ద్రావిడ్ ఈ ప్రపంచంలో కల్లా గొప్ప బ్యాటింగ్ చేసే వ్యక్తుల్లో ఒకరని చెప్పాడనమాట. సో దానిని కంపారేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు ఎలా చేంజ్ చేస్తాం? సో నార్మల్గా మీకు తెలిసిన విధంగా రాసేయండి. రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బ్యాట్స్మెన్స్ ఇన్ ద వరల్డ్. సో రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బ్యాట్స్మెన్స్ ఇన్ ద వరల్డ్ అని రాసేయచ్చు మీరు. రాహుల్ ద్రావిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద అదర్ బ్యాట్స్మెన్స్ ఇన్ ద వరల్డ్. సో అంతే, కంపారేటివ్ అన్నప్పుడు గ్రేటర్ దాన్ అనేది యూజ్ చేసుకోవాల్సి, దాన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. దాన్ని పాజిటివ్లోకి చేంజ్ చేయమన్నాడు. పాజిటివ్ అంటే ఏం చెప్పాను? యాస్ యూజ్ చేయాలి, మధ్యలో ఆ పాజిటివ్ అడ్జెక్టివ్ పెట్టాలి, లాస్ట్లో ఆ నౌన్ పెట్టాలన్నాను. సో ఇక్కడ ఎలా రాస్తామంటే అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ అన్నారు కదా. సో అప్పుడు వెరీ ఫ్యూ అని స్టార్ట్ చేయండి. ఇక్కడ అన్నారు కదా, అదే విధంగా మీరు యాస్టీస్ రాయండి. వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ అన్నారు కదా, అలాగే ఇక్కడ వెరీ ఫ్యూ సోల్జర్స్. ఓకే, సో వెరీ ఫ్యూ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్ ఆర్, లేదంటే వాజ్ ఇచ్చినప్పుడు వాజ్ పెట్టుకోండి. సో ఎ వెరీ ఫ్యూ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్ వర్ వస్తుంది ప్లూరల్ కాబట్టి, సోల్జర్స్ యూజ్ చేసాం కాబట్టి, వర్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. సో ఇలా రాయాలి. వెరీ ఫ్యూ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్ వర్, బికాస్ సోల్జర్స్ అని ప్లూరల్ యూజ్ చేసాం ఇక్కడ. సో వెరీ ఫ్యూ సోల్జర్స్ ఇన్ ద వరల్డ్ వర్ యాజ్ అని పెట్టి ఆ క్వాలిటీ ఏంటి ఇక్కడ? అడ్జెక్టివ్ గ్రేట్ అనమాట. యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్ అని రాసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్, సో మనకు మెటీరియల్స్లో అయితే ఏ విధంగా ఇస్తారంటే నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్ అన్నారు. సో అది కరెక్టే. ఆర్ వెరీ ఫ్యూ అని పెట్టినా కూడా అది కరెక్టే అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. దాన్ని కంపారేటివ్లోకి చేంజ్ చేయమన్నాడు. కంపారేటివ్ అంటే ఏమొస్తుంది? దాన్ అనేది కంపల్సరీ రావాలి. సో ఎలా రాస్తాం? ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. India is faster than the other developing countries in the world. That's it. Next, alage no other river in the world is so long as the Nile. Superlative loki change cheyamanu. Superlative ante em avutundi? Ikkada enti quality ikkada no other river is in the world is long. Long anedi adjective anamata. So longest avutundi. Longest avutundi anamata. So daniki em raaychu? The Nile river is the longest river in the world. The Nile is the longest river in the world. The Nile is the longest river in the world. Ante simple ga. Next, Hindi is one of the most popular languages in India. Positive degree loki. Positive anagane em ravali manaku? As ravali. First lo very few ani teeskondi. So very few languages in India. Very few languages in India or very few languages in India are as popular as Hindi. As popular as Hindi. So అన్నీ అంతే అండి. పాజిటివ్ రాయమన్నప్పుడల్లా very few languages in India, very few kings in the world, very few soldiers in the world were as brave as Puru. సో అలాగా ఇక్కడ కూడా వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ అలా రాసుకోవచ్చు. సో అలాగే ఇంకా పాజిటివ్ అన్నీ ఒకసారి చూద్దాం ఉండండి. రేఖా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. సో దీనికి కూడా వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్
యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా. ఓకే, వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా. సో ఇంకా పాజిటివ్ ఏమన్నా ఇచ్చుంటే చూద్దాం. సో ఈ విధంగా పాజిటివ్ అన్నీ కూడా సేమ్ అదే మేనర్లో రాసేయచ్చు. లాస్ట్ వన్, సో ఢిల్లీ ఇచ్చున్నారు. ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఇన్ ఇండియా, పాజిటివ్లోకి. సో సేమ్ మేనర్, వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ద ఇండియా ఆర్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఢిల్లీ. అంటే ప్రతి ఒక్కదానికి వెరీ ఫ్యూ అని పెట్టాలి. అక్కడ ఏంటి ఎవరిని కంపేర్ చేస్తున్నారో అది రాయాలి. సో తర్వాత యాజ్ పెట్టి ఆ క్వాలిటీ అడ్జెక్టివ్ రాసి మళ్ళీ యాజ్ పెట్టి ఆ నౌన్ అనేది రాయవలసి ఉంటుంది. ఓకే, సో ఇంకా రిమైనింగ్ మనకి ఇంకా ఏమున్నాయి ఇక్కడ, కంపారేటివ్. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. సో లారా టెండూల్కర్ గొప్ప కాదు. సో కంపారేటివ్ అన్నాడు. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద లారా, దట్స్ ఇట్. సో కంపేర్ చేస్తున్నాం. టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా, సింపుల్గా. నెక్స్ట్ ఇంకొక కంపారేటివ్ ఏంటి, వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినం. ఇది దేంట్లో ఉంది, పాజిటివ్లో ఉంది. దాని దేంట్లో కంపేర్ చేయమన్నా, కంపారేటివ్లోకి. సో ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్, ఎక్స్పెన్సివ్. సో రెండు కన్నా ఎక్కువ సిలబల్స్ వచ్చాయి కాబట్టి మోర్ ఆర్ మోస్ట్ యూస్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో చెప్పున్నాను నేను, ఒకసారి చూడండి. సో మోర్ ఎక్స్పెన్సివ్, ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ మెటల్స్, దట్స్ ఇట్. ఓకే, సో ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ అదర్ మెటల్స్. నెక్స్ట్ సూపర్లేటివ్లోకి 9th వన్ చేంజ్ చేయమన్నాడు. ఏంటి, షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్ దాన్ని సూపర్లేటివ్లోకి చేంజ్ చేయమన్నాడు. సో వెరీ ఈజీ. Shimla is the coldest hill. Shimla is the coldest hill station in Himachal Pradesh. సో హిల్ స్టేషన్ అని కంపేర్ దాని గురించి మాట్లాడుతున్నాం. దాని పేరేంటి, షిమ్లా. షిమ్లా ఈజ్ ద కోల్డెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో సూపర్లేటివ్ డిగ్రీ. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఈఎస్టీ వస్తుంది. అండ్ కంపారేటివ్ అంటే దాన్ అనేది యూస్ చేయాలి, ఈఆర్ లేదా మోర్ వస్తుంది. పాజిటివ్ అన్నప్పుడు యాజ్ అనేది వస్తుంది, వెరీ ఫ్యూ అని తీసుకోండి. అండ్ పాజిటివ్ అన్నప్పుడు బేస్ వర్డే యూస్ చేయాలి, అడ్జెక్టివ్ అనేది. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ కంప్లీట్ చేసుకున్నామండి గ్రామర్ అనేది. నెక్స్ట్ రైటింగ్ ఏమి ఇచ్చున్నారంటే ఇక్కడ ఒక ఆర్డర్, కొన్ని సెంటెన్సెస్ ఇచ్చున్నారండి. అవన్నీ ఒక ఆర్డర్లో లేవు. సో వాటిని ఆర్డర్లో పెట్టమని చెప్పి మనకి ఇచ్చున్నారు. సో ఆర్డర్ నెంబర్స్ అనేవి నేను చెప్తాను, మీకు డైరెక్ట్గా నోట్ చేసుకునేయండి. సో మనకి ఇప్పుడు ఈ పురు లెసన్ ఉంది కదా, ఆ యూనిట్ అనమాట ఇది, ఆర్డర్లో లేదు. మీరు ఒకసారి ఆ లెసన్ విన్నారు అని అంటే మీకే అర్థమైపోతుంది ఏది ఫస్ట్ ఏది సెకండ్ అనేది. సో ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్కి మనం ఓకే, అలా కాకుండా ఫస్ట్ ఏ సెంటెన్స్ వస్తుందో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చి మనకు థర్డ్ సెంటెన్స్ వస్తుందండి. అలెగ్జాండర్ వాజ్ బోర్న్ ఇన్ గ్రీక్ అండ్ హీ వాజ్ ద డిసైపుల్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గ్రీక్ ఫిలాసఫర్ అరిస్టాటిల్. సో అరిస్టాటిల్ యొక్క శిష్యుడు అన్నమాట ఇతను. డిసైపుల్ మీన్స్ శిష్యుడు. సో అతను గ్రీక్లో పుట్టాడు. అది ఫస్ట్ సెంటెన్స్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ పురు వాజ్, 9th సెంటెన్స్. సో పురు వాజ్ ఏ బ్రేవ్ కింగ్. పురు వాజ్, సో 9th వన్ అండి. సో 9th సెంటెన్స్ ఉంది కదా, అది మనకు సెకండ్ సెంటెన్స్ కిందకి వస్తుంది అనమాట. పురు వాజ్ ఏ బ్రేవ్ కింగ్ అండ్ ఏ గ్రేట్ సోల్జర్ ఆఫ్ నార్థన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ వచ్చి మనం 12th దాన్ని థర్డ్ సెంటెన్స్గా రాసుకుంటాం. అలెగ్జాండర్ ఆస్క్డ్ పురు టు బీ హిజ్ వెజల్ బట్ హీ రెఫ్యూజ్డ్. కానీ అతను ఒప్పుకోలేదన్నమాట దానికి. సో నెక్స్ట్ 4th వన్ మనం 11th సెంటెన్స్ని 4th సెంటెన్స్గా రాయవలసి ఉంటుంది. దేర్ వాజ్ ఏ గ్రేట్ బ్యాటిల్ బిట్వీన్ అలెగ్జాండర్ అండ్ పురు ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ జీలం. అతన్ని రెఫ్యూజ్ చేశాడు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య యుద్ధం అనేది జరిగింది. నెక్స్ట్ 6th వన్ పురు కిల్డ్ మోర్ దాన్ 100 soldiers but he was gravely injured and chained in the battle. సో ఇది 5th సెంటెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 6th వచ్చి 4th సెంటెన్స్.
Puru lost the battle though his generals and soldiers fought very bravely. ఓకే, సో అది 6th సెంటెన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ 7th వచ్చి 7th సెంటెన్స్ గానే ఉంటుందండి. సో ఇదే 7th. Puru lost the battle as he had used the oldest methods of warfare and elephants. సో నెక్స్ట్ 8th సెంటెన్స్ కిందకి మనకు 5th రాసుకోవాల్సి ఉంటుంది. సో Alexander asked his generals to remove the chains and bring Puru to him. అది 8th సెంటెన్స్ కిందకి వస్తుంది. సో నెక్స్ట్ 9th సెంటెన్స్ వచ్చి ఫస్ట్ వన్ అండి. Alexander asked Puru why he had rejected his offer. ఓకే, సో అది మనకు 9th వన్. నెక్స్ట్ అదేవిధంగా 11th వన్ చూసుకున్నట్లయితే 10th సెంటెన్స్ 11th కిందకి రాయవలసి ఉంటుంది. Alexander liked Puru's bravery and self-respect, so he became his best friend. సో అది 11th వన్. నెక్స్ట్ 12th వన్ వచ్చి ఇక్కడ సెకండ్ వన్. సో Alexander defeated many kings besides Puru, became the world conqueror and was called Alexander the Great. సో ఇది మనకు 12th వన్. సో ఒకసారి మీకు ఫస్ట్ నుంచి నేను మళ్ళీ ఆర్డర్ చెప్తాను చూసుకోండి. సో 1 9 1 అనేది 9th సెంటెన్స్, 2 అనేది 12th సెంటెన్స్, 3 అనేది 1 ఫస్ట్ సెంటెన్స్, అండ్ 4 అనేది 6th సెంటెన్స్, 5 అనేది 8th సెంటెన్స్, 6 5th సెంటెన్స్, 7 7th సెంటెన్స్, 8 అనేది సెకండ్ సెంటెన్స్, సారీ 8 అనేది 10th సెంటెన్స్, అండ్ 9 అనేది సెకండ్ సెంటెన్స్, అండ్ 10th సెంటెన్స్ మనము 11th సెంటెన్స్గా రాయవలను, అండ్ 11 అనేది 4th సెంటెన్స్, అండ్ 12 అనేది 3rd సెంటెన్స్. సో ఈ విధంగా మీరు ఇక్కడ నెంబరింగ్స్ పక్కన ఇచ్చుకుంటూ వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. వాటన్నిటిని ఆర్డర్లో రాసేయాలి. రాసిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక ప్యాసేజ్ లాగా రాయవలసి ఉంటుంది. మనకు అవసరమైనటువంటి ఆ లింకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూస్ చేసి మనం ఒక ప్యాసేజ్ లాగా రాయవలసి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రైటింగ్. సో ఈ రైటింగ్లో మనకు సెకండ్ రోమన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. సో సెకండ్ రోమన్లో రీరైట్ ద డ్రామా ఏ షార్ట్ స్టోరీ, యూ మే ఫాలో ద స్టెప్స్ గివెన్ బిలో. సో దాన్ని మళ్ళీ మనం అంటే రాయమని చెప్పాడు. సో ఇది మీ వర్క్, మీరు చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మనకు అక్కడ వరకు కంప్లీట్ అయింది రైటింగ్ అనేది. నెక్స్ట్ స్టడీ స్కిల్స్లో కొన్ని ఇచ్చున్నారండి ఇంపార్టెంట్. సో స్టడీ స్కిల్స్లో దేర్ ఆర్ మెనీ వర్డ్స్ విచ్ కెన్ ఫంక్షన్ యాజ్ మోర్ దెన్ వన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనకు నౌన్, ప్రొనౌన్, వెర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్స్, ఇంటర్జెక్షన్, కంజంక్షన్ ఇలా ఉన్నాయి కదా. సో ఒక వర్డ్ అనేది నౌన్ లాగే కాదు, వెర్బ్ లాగా యూజ్ అవుతుంది, అడ్జెక్టివ్ లాగా యూజ్ అవుతుంది, అడ్వర్బ్ లాగా యూజ్ అవుతుంది, ఇలా చాలా వేస్లో ఉపయోగపడుతుంది. సో అలాంటివి కొన్ని ఇచ్చాడు. షీ టాక్స్ అట్ లెంత్ అబౌట్ హర్ డ్రెస్. టాక్స్ వెర్బ్గా యూజ్ అయింది. హర్ టాక్ ఈజ్ బోరింగ్, ఆ మాటలు చాలా బోర్గా ఉంటాయి. సో టాక్ ఇక్కడ నౌన్గా యూజ్ అయింది అనమాట. సో అలాంటివి మనల్ని కొన్ని రాయమని చెప్పాడు అనమాట. మనల్ని డిక్షనరీ రెఫర్ చేసుకొని ఈ కింద ఇచ్చిన వాటిల్లో నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్గా ఏవి యూజ్ అవుతాయి వాటి కింద టిక్ ఇవ్వమని చెప్పారు. సో దాంట్లో ఫస్ట్ వన్ వాళ్ళు కంప్లీట్ చేశారు. సెకండ్ వన్ చైన్ అనేది మనకు నౌన్ అండ్ వెర్బ్ రెండిటి కిందకు వస్తుందండి. ఓకే, నౌన్గా యూజ్ చేసినప్పుడు చైన్ అంటే సిరీస్. ఓకే, ఒక సిరీస్లో ఉంటుంది కదా, దాన్ని చైన్ అంటాం. అదే వెర్బ్గా యూజ్ చేసినప్పుడు చైన్ అంటే టై, కట్టివేయడం అనమాట, అలా యూజ్ అవుతుంది. సో నౌన్ అండ్ వెర్బ్ రెండు ఉంటాయి, అడ్జెక్టివ్కి ఉండదన్నమాట. నెక్స్ట్ కాంకర్ అనేది ఓన్లీ వెర్బ్ కిందకే వస్తుందండి, ఓన్లీ వెర్బ్ కిందకే వస్తుంది కాంకర్ అనేది. అంటే ఆక్యుపై చేయడం అనమాట, స్వాధీనపరచుకోవడం. నెక్స్ట్ ఫైట్ అనేది మనకు నౌన్ అండ్ వెర్బ్ రెండిటి కిందకు వస్తుంది. ఫైట్ అంటే గొడవ పడ్డము, ఇక్కడ వచ్చి ఫైట్ అంటే నౌన్ వచ్చినప్పుడు స్ట్రగుల్ అవ్వడం అనమాట. ఓకే, సో ఫైట్ అనేది నౌన్ అండ్ వెర్బ్ రెండిటిగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లైక్ అనేది మూడిటిగా ఉపయోగపడుతుంది, నౌన్, వెర్బ్, అడ్జెక్టివ్ మూడిటిగా ఉపయోగపడుతుంది. సో వెన్ ఇట్ ఈస్ యూజింగ్ యాజ్ ఏ నౌన్ దట్ ఈస్ నథింగ్ బట్ లైక్ అంటే నౌన్గా యూజ్ చేసినప్పుడు ఈక్వల్, ఓకే, వాళ్ళు మనకు సమానము, ఓకే అని చెప్పడానికి యూజ్ చేస్తాము. అండ్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు లైక్ అనేది వెర్బ్గా యూజ్ చేసినప్పుడు సాటిస్ఫై
ఓకే, సో సాటిస్ఫై అనే మీనింగ్తో యూస్ చేస్తాము. నెక్స్ట్ అడ్జెక్టివ్గా యూస్ చేసినప్పుడు సిమిలర్ అని చెప్పడం కోసం మనం యూస్ చేస్తాం అనమాట అడ్జెక్టివ్గా, లైక్ అనేది. సో మూడిటికి టిక్ ఇచ్చుకోండి. ఇక్కడ మీనింగ్స్ అడగలేదు, బట్ జస్ట్ టిక్ ఇవ్వమన్నారు, మీరు టిక్ ఇచ్చితే సరిపోతుంది. నెక్స్ట్ రెఫ్యూజ్. రెఫ్యూజ్ అనేది మనకు నౌన్ అండ్ వెర్బ్ రెండిటిగా యూజ్ అవుతుందండి. ఓకే, సో నౌన్ అండ్ వెర్బ్. సో ఇక్కడ వేస్ట్ నౌన్గా యూజ్ చేసినప్పుడు అది వేస్ట్ అని యూజ్ అవుతుంది. రెఫ్యూజ్ అంటే వేస్ట్ అనేసి అనమాట. ఓకే, అండ్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు రెఫ్యూజ్ అంటే నాట్ విల్లింగ్, ఇష్టం లేకపోవడం. నెక్స్ట్ రిజెక్ట్ అంటే కూడా మనకు నౌన్ అండ్ వెర్బ్ రెండిటిగా యూజ్ అవుతుంది. సో నౌన్గా యూజ్ అయినప్పుడు అది ఫెయిల్ అనేసి, ఫెయిల్యూర్కి ఇండికేషన్ అనమాట రిజెక్ట్ అంటే. అండ్ వెర్బ్గా యూజ్ చేసినప్పుడు నాట్ విల్లింగ్, సేమ్ ఇక్కడలాగా. సో ఈ రెండిటిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ రెస్పెక్ట్ అనేది రెండిటిగా యూజ్ అవుతుంది. ఆనర్ నౌన్గా యూజ్ చేసినప్పుడు ఆనర్గా, అండ్ ఇక్కడ యూజ్ చేసినప్పుడు వెర్బ్గా అప్రిషియేట్ చేయడం అనమాట, పొగిడినట్టుగా. ఓకే, సో నెక్స్ట్ టాక్ అనేది మనకు ఇందాక చెప్పినట్టు వాళ్ళే ఇచ్చున్నారు ఎగ్జాంపుల్లో, నౌన్ అండ్ వెర్బ్ రెండిటిగా యూజ్ అవుతుంది అనమాట. సో టాక్ అనేది నౌన్గా యూజ్ చేసినప్పుడు అది చాటింగ్ కిందకు వస్తుంది. ఓకే, ఆ మాటలు అనేసి అట్లాగా. వెర్బ్గా యూజ్ చేసినప్పుడు మాట్లాడడం అనమాట, స్పీక్ కిందకు వస్తుంది. ట్రీట్ అనేది కూడా నౌన్ అండ్ వెర్బ్ రెండిటిగా యూజ్ చేస్తాము. నౌన్గా యూజ్ చేస్తే ట్రీట్ అంటే పార్టీ అనమాట, నాకు ట్రీట్ ఇవ్వవా నువ్వు అంటాం. సో అక్కడ పార్టీ అవుతుంది. సో ట్రీట్ అని వెర్బ్గా యూజ్ చేస్తే కన్సిడర్, సో యూ హ్యావ్ టు ట్రీట్ హిమ్ యాజ్ యువర్ బ్రదర్, నువ్వు అతన్ని ఒక బ్రదర్గా కన్సిడర్ చేయాలి అని చెప్తాం. సో అది వెర్బ్గా వస్తుంది. సో ఈ విధంగా మనం నౌన్ అండ్ వెర్బ్ కిందకు వచ్చేవి చూసాం. నెక్స్ట్ లిజనింగ్ అండ్ స్పీకింగ్ అండి. దీంట్లో మనకు ఒక స్టోరీ అనేది టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఇచ్చున్నారు మనకు. సో ఆ టెక్స్ట్ బుక్ లాస్ట్ స్టోరీని మీరు చూసినట్లయితే, చదివితే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో నేపాల్ అండ్ ద హిమాలయాస్ అని మనకు లాస్ట్లో ఇచ్చుంటారు. సో ఆ 105 పేజ్ నెంబర్. ఓకే, సో దాంట్లో అక్కడ ఉన్నటువంటి జీవన విధానము, వాళ్ళ అక్కడున్న ప్రజలు ఎలా జీవిస్తున్నారు అదంతా ఇచ్చున్నారు క్లియర్గా. అది చదివిన తర్వాత ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తామండి మనం. సో మీరు ఒకసారి ఆ లెసన్ అది చదవండి, చాలా ఈజీగా ఉంది, అర్థమైపోతుంది అది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నేను చెప్తున్నాను. ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్, ఆ ప్యాసేజ్ దేని గురించి ఉందంటే ద హిమాలయాస్ అండ్ ద షెర్పాస్, హిమాలయాస్ గురించి. అండ్ షెర్పాస్ అంటే ఏంటంటే ద పర్సన్స్ హూ ఆర్ లివింగ్ ఎట్ దట్ ఏరియా, అక్కడ నివసించే ప్రజల్ని షెర్పాస్ అంటాం అనమాట. ఓకే, సో వాళ్ళ గురించే మొత్తం ఉంటుంది ఆ లెసన్. ద షెర్పాస్ కేమ్ ఫ్రమ్, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే టిబెట్ నుంచి వచ్చారు. బి ఆన్సర్ ఈస్ బి. సో వాళ్ళు టిబెట్ నుంచి వచ్చారు. సో మీకు ఆల్మోస్ట్ ఆ ప్యాసేజ్ అంతా కూడా ఇక్కడ ఈ క్వశ్చన్లలోనే అర్థమైపోతుందండి. నెక్స్ట్ థర్డ్ వన్, లోయర్ డౌన్ ద హిమాలయాస్ వీ కెన్ సీ, హిమాలయాస్ కింది భాగంలో మనం ఏమి చూడొచ్చు అని అంటే అక్కడ కలర్ఫుల్ బటర్ఫ్లైస్ చూడొచ్చు, అండ్ కైట్స్, ఈగల్స్ అన్నీ చూడొచ్చు అనమాట. సో ఆల్ ఆఫ్ దీస్. ఓకే, ఆన్సర్ ఈస్ డి. ఇవన్నీ కూడా అక్కడ కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ద మోస్ట్ యూస్ఫుల్ ఎనిమల్స్ ఫర్ షెర్పాస్ ఆర్, సో అక్కడ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేసేటటువంటి ఎనిమల్స్ ఏంటంటే యాక్స్, తెలుగులో జడల బర్రీ అంటాం అనమాట. ఓకే, సో యాక్స్ని వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారనమాట అక్కడ. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. సో ఇలాంటి వాటిల్ని, సో వాళ్ళు ఎక్కి వెళ్ళడానికి ఎక్కడికన్నా కూడా దాన్ని యూజ్ చేస్తారు. అండ్ ఏమన్నా క్యారీ చేయడానికి వాటిని యూజ్ చేస్తారు. అండ్ పొలాలు దున్నడానికి వాటిని యూజ్ చేస్తారనమాట. సో ప్లౌన్ అనేసి ఒక వర్డ్ ఇచ్చున్నారు మనకు, అది పొలం దున్నడం, కల్టివేట్ అనమాట. అండ్ ప్రతి ఒక్క దానికి కూడా వాళ్ళు దానినే యూజ్ చేస్తారు. పాలు వాటి నుంచే తీసుకొని తాగుతారు. వాటి యొక్క హెయిర్, దాంతో వాళ్ళు స్వెటర్స్ కావచ్చు ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటారు. సో చాలా రకాలుగా వాళ్ళు ఆ యాక్స్ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా సెకండ్ రోమన్లో మనకు మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ ఇండియా, ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పమన్నారండి. నో, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ ఇన్ నేపాల్. సో ఇది ఫాల్స్. నెక్స్ట్ దేర్ ఆర్ మెనీ రోడ్స్ ఇన్ హిమాలయాస్. నో, అక్కడ అసలు రోడ్స్ అనేవి లేవన్నమాట, వేయడానికి పాసిబిలిటీ లేదు. సో ఇది కూడా ఫాల్స్. ఈవెన్ ద చిల్డ్రన్ ఆఫ్ షెర్పాస్
క్యారీ హెవీ లోడ్స్. ఎస్ ట్రూ, ఆ ప్యాసేజ్లో ఇచ్చుంటారు మనకు. వాళ్ళ పిల్లలు కూడా ఆ బరువులు ఎత్తడంకి అలవాటు పడిపోయి ఉంటారనమాట వాళ్ళు. సో ఎంత బరువు అంటే ఒక మనిషిని క్యారీ చేసే అంతటా వాటిని కూడా వీళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు పిల్లలు, అలా అలవాటు పడి ఉంటారు వాళ్ళు. సో అది ట్రూ. నెక్స్ట్, వన్ కెన్ ఫైండ్ ఫ్లవర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ద హిమాలయాస్. నో, ఫాల్స్. టాప్ ఆఫ్ ద హిమాలయస్ ఫ్లవర్స్ ఉండవండి, కింద ఉంటాయి అన్నమాట. సో అది ఫాల్స్. ఓకే, సో ఫాల్స్, ఫాల్స్, ట్రూ, ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ ఆర్ ద మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద హిమాలయాస్? సో వాట్ ఆర్ ద మోడ్స్, ఏమి యూస్ చేస్తారు హిమాలయాలో ట్రాన్స్పోర్టేషన్ కోసం అంటే యాక్స్ యూస్ చేస్తారు వాళ్ళు ఆ ఎనిమల్స్ని. వై డూ షెర్పాస్ లుక్ లైక్ ద పీపుల్ ఆఫ్ టిబెట్? వాళ్ళు ఎందుకు టిబెట్ పీపుల్ లాగా కనిపిస్తారంటే వాళ్ళు టిబెట్ నుంచే వచ్చారు ఇక్కడికి కాబట్టి అలా కనిపిస్తారు. నెక్స్ట్, వాట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ వుడ్ యూ ఫైండ్ ఇన్ ద హిమాలయాస్? హిమాలయాస్లో మీరు ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అంటే సో చాలానే ఉన్నాయన్నమాట. అక్కడ బటర్ఫ్లైస్ కావచ్చు, లేదంటే ఫ్లవర్స్ కావచ్చు, లేదా ఎత్తైన మౌంటైన్స్ కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, సో బార్లీ ట్రీస్ కావచ్చు, ఇవన్నీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్సే అక్కడ ఉన్నాయి మనకు. బటర్ఫ్లైస్, యాక్స్ కావచ్చు ఇవన్నీ. సో ఇక్కడ మనకు కన్వర్జేషన్ ఒకటి ఇచ్చున్నారు టీచర్కి మేఘనా అనే అమ్మాయికి మధ్యలో. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ టు హిమాలయాస్? హిమాలయాస్కి ఎప్పుడు వెళ్ళలేదంటే నో సార్, ఐ హ్యావ్ ఎవర్ బీన్ టు ద హిమాలయస్, ఎప్పుడు పోలేదు అన్నాడు టీచర్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద హిమాలయస్? ఏమన్నా నీకు ఐడియా ఉందా హిమాలయస్ గురించి? ఎస్ ఐ డూ. ఎస్ సార్, నాకు తెలుసు. టెల్ మీ వాట్ ఎవర్ యు నో అబౌట్ ఇట్. ఏం తెలుసు నీకు చెప్పు అంటే, సార్ ద హిమాలయాస్ ఆర్ ద హైయెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలు అవి. ఓ ఆర్ దే? అవునా. దే ఆర్. దెన్ టెల్ మీ విచ్ ఈస్ ద హైయెస్ట్ పీక్ అమాంగ్ దెమ్. వాటిలో ఏది హైయెస్ట్ పీక్ ఎత్తైనది అంటే మౌంట్ ఎవరెస్ట్ సార్ అని చెప్పింది. వాట్ సోర్ట్ ఆఫ్ హెల్ప్ ఈజ్ అవైలబుల్ టు ద క్లైంబర్స్ ఇన్ ద హిమాలయాస్? సో అక్కడ హిమాలయాస్లో ఎక్కే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది ఉంటుంది అంటే, సార్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ షెర్పాస్. సో షెర్పాస్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ అని చెప్పింది. హూ ఆర్ దీస్ షెర్పాస్? ఎవరు షెర్పాస్ అంటే? సార్ దే ఆర్ ద హెల్పర్స్ ఇన్ ద మౌంటైన్స్. దే క్యారీ అవర్ లగేజ్ టు ఎర్న్ దేర్ లివింగ్. సో వాళ్ళు బతకడం కోసం మన యొక్క లగేజ్ని వాళ్ళు మోస్తారు, వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. థ్యాంక్స్ మేఘనా, వెల్కమ్ సార్. సో అలా ఒక కన్వర్జేషన్ ఇచ్చారు. సో నెక్స్ట్ మీరు గ్రూప్స్గా డివైడ్ అయ్యి మీరు ఆ మౌంటైన్స్ గురించి మీరు మాట్లాడవలసి ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ రీడింగ్ ఏ. నెక్స్ట్ రీడింగ్ బిలో హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్ అనే పోయం చూసాం మనము. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను కదా, దాంట్లో టచ్ చేశారంటే ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు వస్తుంది. సో ఇయర్ ఫోన్స్ అనేది యూస్ చేయండి మ్యాక్సిమం అవి వినేటప్పుడు. సో నెక్స్ట్ వారియర్, ఇక్కడ గ్లోసరీ చూసుకుంటే వారియర్ అంటే ఎవరు? సైనికుడు అనమాట, యుద్ధంలో పార్టిసిపేట్ చేసే వ్యక్తి. సో స్వూన్డ్ అంటే బికేమ్ అన్కాన్షియస్ అంటే ఆమె చలనం లేకుండా పోవడం. స్టోల్ మూడ్ సైలెంట్లీ అలా కదలడం అనమాట సైలెంట్గా. నెక్స్ట్ ఎనిమీ, ఫో మీన్స్ ఎనిమీ శత్రువు. టెంపెస్ట్ అంటే స్టోమ్ ఇన్ ద ఓషన్, సముద్రంలో పుట్టేటటువంటి ఆ తుఫాన్ అనుకోవచ్చు. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. హౌ డూ యూ థింక్ వారియర్ లాస్ట్ హిస్ లైఫ్? సో అతను ఎలా చనిపోయాడు అనుకుంటున్నారు? సో ఇన్ ద వార్ మేబీ ద ఎనిమీస్ హ్యాస్ అటాక్డ్ ఆన్ హిమ్. వాట్ వాస్ ద అన్యాచురల్ విత్ ద వారియర్స్ వైఫ్? సో ఆమె ఏంటి అందరితో కంపేర్ చేస్తే ఈమె ఏంటి అన్యాచురల్గా ఉండడం ఏంటి, సహజ సిద్ధంగా లేకపోవడం ఏంటి అంటే, వెన్ షీ సా హర్ డెడ్ బాడీ ఆఫ్ హర్ హస్బెండ్స్ షీ డిడ్ నాట్ వీప్ ఆర్ స్వూన్డ్. ఆమె అసలు ఏడవలేదు, చలనం లేదు ఆమెలో. సో షీ ఈజ్ అన్యాచురల్. వాట్ డిడ్ ద మేడెన్స్ డూ టు మేక్ హర్ క్రై? సో అక్కడ ఉన్నటువంటి పెళ్లి కాని యువతులు ఏం చేశారు ఆమెను ఏడవడానికి అంటే, సో మనకు ఫస్ట్ స్టాంజాలో సెకండ్ స్టాంజాలో ఉంటుందండి. దెన్ దే ప్రైజ్డ్ హిమ్ సాఫ్ట్ అండ్ లో, కాల్డ్ హిమ్ వర్తీ టు బీ లవ్డ్. సో వాళ్ళు పొగిడారు అండ్ చాలా వరకు ఏమని, కాల్డ్ హిమ్ చాలా వర్తీ అతను అనని, అండ్ ట్రూయెస్ట్ ఫ్రెండ్ అనేసి నిజమైనటువంటి స్నేహితుడు, అండ్ అజాత శత్రువు నోబ్లెస్ట్ ఫోయ్, అజాత శత్రువు అతనికి శత్రువులు అనేవాళ్ళు లేరు, అండ్ నిజమైనటువంటి ఆ బార్డర్ వేరే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇతను నిజమైనటువంటి శత్రువు. సో అలా అంత ధైర్యవంతుడు అనమాట. ప్రతి ఒక్కరికి ఇతనే శత్రువు. ఎవరికి? ఇతని యొక్క ఎనిమీస్కి ఇతను శత్రువు, ఇతనే ఎక్కువ టార్గెట్ చేసేవాళ్ళు అని, చాలా గొప్పవాడని అందరూ పొగిడారనమాట. నెక్స్ట్ వై డిడ్ దే వాంట్స్ టు క్రై హర్ క్రై? సో ఆమెను ఎందుకు ఏడిపించాలనుకుంటున్నారు? బికాస్ ఇఫ్ షీ డిడ్ నాట్ క్రై మీన్స్ డెఫినెట్లీ షీ ఈస్ గోయింగ్ టు డై.
అందుకని ఏడిపించాలనుకున్నారు. హూ సక్సీడెడ్ ఇన్ మేకింగ్ ద ఉమెన్ క్రై, ఎవరు సక్సెస్ అయ్యారంటే లాస్ట్ స్టేంజాలో ఉంటుందన్నమాట. రోజ్ ఏ నర్స్ ఆఫ్ 90 years. సో 90 years ఉన్నటువంటి నర్స్ ఫైనల్గా సక్సెస్ అయింది. సో ఇక్కడ మనం చూస్తే టైటిల్ అనేది దే బ్రాట్ హర్ డెడ్ వారియర్ హోమ్ అని రివర్స్లో ఇచ్చుంటారు. ఓకే, నార్మల్లీ వీ సే దే బ్రాట్ హర్ డెడ్ వారియర్ హోమ్ అని చెప్పాలి. బట్ వాళ్ళు ఏమి ఇచ్చారు, హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్ అని ఇచ్చారు. ఎందుకు అనంటే టు గ్రాబ్ ద అటెన్షన్ ఆఫ్ ఆడియన్స్, మనకు ఆ విధంగా ఇచ్చారనమాట. సో ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చున్నారండి. సో ఇది మీరు సెర్చ్ చేశారంటే ఈజీగా వస్తుంది. నేపాల్లో ఫేమస్ లీడర్ ఎవరు, ఫేమస్ క్రికెటర్ ఎవరు, ఫేమస్ డ్యాన్సర్ ఎవరు, ఫేమస్ ఫుడ్ ఏంటి అక్కడ. సో ఇవంతా కూడా మీరు ఒకసారి సెర్చ్ చేసి అక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ రీడింగ్ మ్యాజిక్ ఆఫ్ సిల్క్, ఇది కూడా లెసన్ నేను చెప్పున్నాను. సో ఇది కూడా మీరు నా ఛానల్లో చూడవచ్చు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ ఇచ్చున్నారు. వాట్ డూ యూ థింక్ ద ఓల్డ్ మ్యాన్ ఈజ్, జస్టిఫై యువర్ రీజన్. సో అతను ఎవరు అనుకుంటున్నారంటే, సో ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ హీ ఈజ్ ఏ గాడ్, ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ హూ ఈజ్ హీ, యూ షుడ్ నీడ్ టు రైట్. డూ యూ బిలీవ్ ఇన్ మిరాకిల్స్, అండ్ మిరాకిల్ అండ్ మ్యాజిక్ అంటే సేమ్ అనుకుంటున్నారా అని అన్నారు. సో మిరాకిల్ని నమ్ముతారా అంటే, సో మీరు నమ్ముతారో లేదో మీరు రాయండి, నేనైతే నమ్ముతాను. అండ్ మిరాకిల్స్ అండ్ మ్యాజిక్ సేమ్ అంటే నో, మ్యాజిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ మిరాకిల్. మిరాకిల్ ఈజ్ గోయింగ్ టు డూ బై ద గాడ్, బట్ ద మ్యాజిక్ కెన్ డూ బై ద హ్యూమన్ బీయింగ్స్. ఓకే, మ్యాజిక్స్ మనుషులు కూడా చేయొచ్చు, మిరాకిల్ మాత్రం దేవుడే చేయగలుగుతాడు. ఇఫ్ యు ఆర్ షూమి హౌ వుడ్ యూ ఫీల్, సో నువ్వే కనుక షూమి అయితే నువ్వు ఎలా ఫీల్ అయి ఉంటావు అన్నారు. సో మీ యొక్క ఒపీనియన్ మీరు రాయండి అక్కడ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3rd యూనిట్. ఓకే, సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మనం 6th నుంచి 10th వరకు ప్రతి ఒక్క లెసన్ని ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. 6th క్లాస్ న్యూ సిలబస్ కూడా పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే అన్నీ మీకు కనిపిస్తాయి. ప్లస్ గ్రామర్ కూడా ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. దిస్ ఈస్ వెంకటేష్ యారవ.